ప్రేజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు దేవుని వాక్యము చూద్దాం. ఈరోజు వాక్యం ఏమిటి అంటే సామెతలు 13:21. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. ప్రియులారా, ఈ వాక్యం మనకొక చాలా స్పష్టమైన సత్యాన్ని చెబుతోంది. కీడు చేసిన వాడిని కీడు వదలదు, నీతిగా జీవించేవాడిని మేలు వదలదు. ప్రియులారా, ఈ రోజుల్లో మనమొక డౌట్ పడుతూ ఉంటాం. తప్పు చేసేవాళ్లు బాగానే ఉన్నారు, నిజాయితీగా ఉండేవాళ్లెందుకు కష్టపడుతున్నారు అని అనిపిస్తుంది కదా. కాని ప్రియులారా, దేవుని వాక్యం స్పష్టంగా ఏం చెబుతోంది అంటే కీడు పాపులను తరుముతుంది. అంటే పాపం చేసిన వెంటనే ఫలితం రాకపోయినా అది వెంటపడుతూనే ఉంటుంది, ఒకరోజు తప్పకుండా ఫలితమిస్తుంది. ప్రియులారా, అలాగే నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వస్తుంది. అంటే నువ్వు ఇప్పుడు నిజాయితీగా జీవిస్తున్నావా? అయితే దేవుడు నిన్ను చూస్తున్నారు. నువ్వు చేసిన వితరులకు వృధా కాదు. ప్రియులారా, మనము ఏమి విత్తుతామో అదే కష్టం. గుర్తుపెట్టుకోండి, అదే కోత కోయ్యాలి. కీడు విత్తితే కీడు వస్తుంది, నీతి విత్తితే ఆశీర్వాదం వస్తుంది. ఇది దేవుని న్యాయం. ప్రియులారా, కొన్నిసార్లు మనం మంచి చేస్తుంటాం, కాని ఫలితం వెంటనే కనిపించదు. అప్పుడు మనకు నిరుత్సాహం వస్తుంది. కాని ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆలస్యం చెయ్యవచ్చు, కాని ఆయన న్యాయం తప్పరు. ప్రియులారా, నీతిగా జీవించడమనేది అంత ఈజీ కాదు, కాని అది సురక్షితం. అది ఆశీర్వాదానికి దారితీస్తుంది. పాపం మొదట ఈజీగా అనిపిస్తుంది, కాని చివరికి బాధనిస్తుంది. ప్రియులారా, కాబట్టి తాత్కాలిక ఆనందం కోసం పాపాన్ని ఎంచుకోకు, శాశ్వత మేలు కోసం నీతిని ఎంచుకో. సరే, ఈరోజు మనమొక నిర్ణయం తీసుకుందాం. నేను నీతిగా జీవిస్తాను, నేను పాపానికి దూరంగా ఉంటాను, దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తాను. ప్రియులారా, కీడు పాపిని వదలదు, మేలు నీతిమంతుణ్ణి వదలదు. ఇది దేవుని న్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యము తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.